జై శ్రీమన్నారాయణ. అందరికీ విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. మనం ఇప్పుడు ఈ వీడియోలో రవి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంత ప్రాముఖ్యత ఏమిటి అంటే, మేషరాశిలో రవి స్థితి చెందడం అంటే అది రవికి అది ఉచ్చరాశి. అంటే కేవలం మొత్తం 30 డిగ్రీలు కాదు, మొదటి 10 డిగ్రీల్లో మాత్రమే రవి కానీ కుజుడు కానీ మొదటి దృక్కాణంలో మాత్రమే శుభ ఫలితాలు ఇస్తాడు. మిగిలిన దృక్కాణం అంటే 10 డిగ్రీలు. మొదటి దృక్కాణం అంటే 10, రెండవ అంటే మళ్ళీ 10 నుంచి 20, మూడవ దృక్కాణం అంటే 20 నుంచి 30 డిగ్రీలు. రవి కుజుడు మొదటి దృక్కాణంలో ఆ ఫలితాలను ఇస్తాడు. అంటే శుభ ఫలితాలు కానివ్వండి, పాప ఫలితాలు కానీ ప్రభావితం అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాక్తం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మి. మనం ఇప్పుడు ఈ వీడియోలో రవి మేషరాశిలోనికి ప్రవేశించినప్పుడు ద్వాదశ రాశుల వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంత ప్రాముఖ్యత ఏంటంటే, మేషరాశిలో రవికి అది ఉచ్చస్థానం. అంటే మొదటి 10 డిగ్రీలు మాత్రమంటే ఒక్కొక్క డిగ్రీ అంటే ఒక్క రాశిలో మొత్తం ఒక నెల రోజులు ఉంటాడు. అంటే దాదాపుగా 10 నుంచి 12 రోజులు మాత్రమే ప్రభావాలన్నీ, ఇప్పుడు నేను చెప్పబోయే ఆ 10-12 రోజులు మాత్రమే ప్రభావాలన్నీ ఎక్కువగా ఉంటాయి. మిగతా దాని తర్వాత సాధారణంగా ఉంటాయి. ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అసలు రవి కారకత్వాలు ఏంటి, రవి యొక్క స్వభావం ఏంటి అంటే, చేతశుద్ధి రమాభి మాన జనకాత్మజారోగ్యదా శక్తిధి కార్యోజాంసి కటు ప్రభావ దహన ఉష్ణోకృతు మర్తప రాజ్యం రక్త పటు చతుష్పాదుతనే ముక్తాఖ పోవృద్ధత ఓమేక్ష శుచిరక్త కంటక తరు జ్ఞానోదయ భారవే. అంటే ఇది భావమంజరి 42వ శ్లోకంలో చెప్పారు. ఏమిటి అంటే, ఇతరులకు అపకారం కోరని మనశుద్ధి, ఇతరులకు ఎప్పుడు కూడా చెడు చేయడు. అంటే రవి బలంగా ఉన్నవాడు. ధన ప్రాధాన్యం అధికమైన ఆత్మాభిమానం ఉంటుంది. ఆత్మాభిమానం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. తండ్రికి కారకుడు ఆత్మ, తన మీద తనకు నమ్మకం, ఆరోగ్యానికి కూడా కారకుడు. అంటే రవి మంచి స్థానంలో ఉన్న వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. బుద్ధి బలం ఉంటుంది. బుద్ధి బలం, కార్యనిర్వహణ శక్తి ఉంటుంది. ఓజస్సు, కటువుగా ప్రవర్తించడం. కారం అంటే మిరియాల కారానికి రవి, మిరపకాయ కారానికి కుజుడు కారకుడు. ఇతరులపై ప్రభావం చూపగలడం. అగ్నిశక్తి, ఉష్ణశక్తి అంటే ఆరోగ్యకరమైన ఉష్ణశక్తికి రవి అయితే దాన్ని, ఆ వేడిని అధికంగా చేయడానికి కుజుడు కారకుడు. కంటి కంటి యొక్క అనారోగ్యం అంటే కుడి కంటికి రవి అయితే ఎడమ కన్నుకు కారకుడు ఎవరు? చంద్రుడు. మనుషులను పరిపాలించడం అంటే అధికారమైన పాలన చేయడం, అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి రవి బలంగా ఉన్న వాళ్ళకి. రాజ్యము, ఎర్రని బట్ట, పశుబలము, గట్టి అంటే పత్రహరితానికి సూర్యకాంతి కారణమని వైజ్ఞానికమైన వివరణ. ముత్యాలు, ఆకాశంపై ఆధిపత్యం, పెద్ద మనిషిగా వ్యవహరించడం అంటే పైకి చూడడం. అంటే తప్పు చేసిన వాడు అధైర్యవంతుడు, కిందికి చూస్తాడు. గర్వం కలవాడు పై చూపులు అనేవి చూస్తాడు. అధికమైన ఆత్మాభిమానానికి, విశ్వాసానికి కారకుడు. పవిత్రత, ఎరుపు రంగు, ముళ్ళ చెట్లు, జ్ఞానోదయము, పలువురు చెప్పిన విషయాలన్నిటినీ కూడా సమన్యాత్మకంగా ఆలోచించి కొత్తదనంతో కూడిన ఆలోచన చేయడం రవి కారకత్వాలకి చెందింది.
శరీర కారకత్వాల్లో ముఖ్యంగా హృదయము, రక్త ప్రసరణ వ్యవస్థకు రవికి ప్రత్యేకమైన స్థానం ఇవ్వడం అనేది జరిగింది. అంతేకాకుండా ఆధ్యాత్మిక అంశాలలో శరీరం ఏర్పడడానికి మూలభూతమైన ఆత్మకారకం రవికి ఆపాదించడం జరిగింది. నిరంతరం తన చుట్టూ అన్ని గ్రహాలను అంటే అన్ని వ్యవస్థలను తిప్పుకుంటూ వాటికి కావలసిన పోషణను అందిస్తూ తాను జ్వలిస్తూ వెలుగుతూ ప్రాణభూతమైన రవి ఆత్మకారకుడిగాను శరీరంలో హృదయ కారకుడిగాను నిర్దేశించడంలో ఔన్నత్యం అనేది కనిపిస్తుంది. హృదయం ఆగిన, ఆత్మ వెళ్ళిపోయిన శరీరం అనేది మరణిస్తుంది, చైతన్య హీనము అవుతుంది, అన్ని రకాల వ్యవస్థలు వెంటనే నాశనం అవుతాయి. అందుకే రవి అన్నిటికీ కూడా కేంద్రం. హృదయం కేంద్రం కావడం కూడా అటువంటిదే. అందువల్ల హృదయ కారకత్వం రవికి ఇచ్చినట్లుగానే హృదయ సంబంధమైన రోగాలకు, ఆత్మీయత లోపాలకు కూడా రవి కారకుడు అవుతాడు. ఎవరికైతే రవి పాపస్థానంలో ఉంటే వాళ్ళకి గుండెకు సంబంధించిన వ్యాధులు, ఆత్మీయత లోపాలకు అంటే బంధుత్వాలు లేకపోవడం, వారితో సరైన సంబంధాలు లేకపోవడం లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆత్మీయత లోపాలకు కూడా రవి కారకుడు అవుతాడు. ఈ విధంగా కారకత్వాల నిర్దేశం జరుగుతుంది. ఏది లేకుంటే శరీరంలో మనుగడ లేదో అది రవికి సంబంధించింది. ఏ వ్యవస్థ జననం నుండి మరణం వరకు ఆగిపోకుండా పని చేయాలో దానికి సంబంధించిన అంశాలన్నీ రవికి ప్రతీకలవుతాయి. ఇక్కడ రవి ప్రత్యక్ష ప్రభావం కన్నా పరోక్ష ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. ఇక ముఖ్యమైన విషయంలోకి వస్తే గోచార ఫలితాల్లో చూస్తే రవి 3, 6, 10, 11 రాసుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వేరు వేరు జన్మరాశుల వారికి రవి సంచరించే రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వాటికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అంటే అనుకూలంగా లేకపోతే ఈ 3, 6, 10, 11 స్థానాలు కాకుండా మిగతా స్థానాల్లో ఉన్నట్లయితే జాతకుడు ఎలాంటి ఫలితాలు పొందుతాడు అంటే అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు రావడం, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిళ్లకు అధికమైన అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. మనం ఇప్పుడు ఈ వీడియోలో రవి మేష సంక్రమణ సమయంలో కుంభరాశి వారు పొందే గోచార ఫలితాలు. కుంభరాశి వారికి రవి తృతీయ భావంలో సంచరిస్తున్నాడు. తృతీయ భావంలో ఏ పాపగ్రహాలైనా అంటే రవి, కుజ, శని, రాహు, కేతువులు శుభ ఫలదాతలు అంటే శుభ ఫలితాలను ఇస్తారు. అవేంటి అంటే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది, ఉత్సాహంగా అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు, బంధుమిత్రులతో ఇష్టాగోష్ఠి జరుగుతుంది, వృత్తిపరంగా అభివృద్ధి అనేది సాధిస్తారు, శత్రువుల మీద ఆధిపత్యాన్ని వహిస్తారు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధైర్యం అనేది పెరుగుతుంది, ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి రవి రజతమూర్తిగా ఉండడం చేత 100% శుభ ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా రవి తన సప్తమ దృష్టి చేత నవభావాన్ని వీక్షించడం చేత వీరు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. దాన ధర్మాలు అనేవి విరివిగా ఎక్కువ చేసుకోవాలి. అంటే నవభావాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి పుణ్యఫలం అనేది పూర్వపుణ్య ఫలం అనేది తగ్గిపోయే అవకాశాలు ఉంది. కాబట్టి తీర్థయాత్ర కానీ చేస్తూ ఉండాలి. చేయడం వల్ల వీరికి పుణ్యం అనేది బలం అనేది పెరుగుతుంది. ఆకార వివాదాలు కూడా జరిగే అవకాశం అనేది ఉంది. ఆప్తమిత్రులతో కానీ బంధువర్గంతో కానీ జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల వారితో వైరాలు అనేవి తొలగిపోతాయి, అంటే గొడవలు కాకుండా ఉంటాయి. జై శ్రీమన్నారాయణ. నేను ఇప్పుడు చెప్పబోయేది రెమెడీస్. అంటే ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలహీనంగా ఉంటాడో వాళ్ళు చేసుకోవాల్సిన
పరిహారాలు ఏంటంటే శాంతి స్థానం. అంటే సూర్యుడు అశుభంగా ఉన్నప్పుడు అభిష్ట కార్యాలు సిద్ధించడానికై కాశ్మీర కేసరం అంటే కుంకుమ పువ్వు, ఎస్టి మధుకము, పద్మకం అంటే హిమాలయమున పుట్టు దుర్లభ జాతి వృక్షము, యాలకులు, మనశిల అంటే మనశిల అనియు అందరు దీన్నే మనశిల అంటే మనిషిల అని అంటారు. ఇది పేరుడు పదార్థాలు వాడతారు. వట్టివేళ్ళు, వసంత దూతి అంటే శృంగవల్లి పాటల అని దీనికి ఇంకో పేరుంది ఇది. మరియు దేవదారు వృక్షాల యొక్క చెక్క, ఇవన్నీ కూడా స్థాన జలంతో అంటే నీళ్ళలో స్నాన జలంతో కలిపి నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే సూర్యుడికి సంబంధించిన దోషాలు అనేవి పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా పురాణ శ్లోకాలు ఉన్నాయి. ఏంటి? జపాకుస్మ సంకాశం కాశ్యపేయ మహాదుతం తమోరం సర్వపాపగ్నం ప్రదోష దివాకరం. ఈ మంత్రాన్ని కానీ వైశిష్ఠుడు రాముడికి ఉపదేశించిన ఆదిత్య హృదయ పారాయణ కానీ చేసుకున్నట్టయితే రవికి సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోయి రవి శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ.